ఏంట్రా ఈ కొండ ఎంత ఉంది? అసలు ఏం జరిగిందంటే నేత తునైతే వెళ్ళిపోయాను అనమాట మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. ఇంకా అలా పొద్దున్నే లేచి మేడపైకి అయితే వెళ్ళిపోయాను. పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూద్దామని. ఆడికి వెళ్ళేసరికి ఒక కొండ అయితే కనబడ్డది పైన. కొండ మీద ఇల్లు కూడా ఉంది. కొండ మీద ఇల్లు ఏంట్రా అని అడిగితే అదందుకే ఇల్లు కాదంటరా పాండవులు మెట్ట అంట. ఇదేదో ఇంట్రెస్టింగ్ ఉందని చెప్పి ఆడికైతే స్టార్ట్ అయిపోయాను మా ఫ్రెండ్స్తో కలిసి. వాళ్ళేంట్రా అంటే ఇక్కడికి వచ్చాక సొందులోంచి గడ్డ తీసుకెళ్తున్నారు చూడండి. ఇంకా నాకు కూడా ఈ ఊరు ఫస్ట్ టైం అవడంతో వాళ్ళు చెప్పిందే ఫాలో అయ్యాను. ఆ కొండ దగ్గర వెళ్తాం ఎలాగో తెలియదు కానీ వీళ్ళు మాత్రం నడిపించి చెమట మొత్తం బయటకు కక్కించేస్తున్నారు. ఎండలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. అలా వాటర్ బాటిల్ పెట్టుకొని కొండ దగ్గరికి అయితే వచ్చాం. ఆ కొండ దగ్గరికి వచ్చాక ఫస్ట్ ఒక గుడి కనబడ్డది. అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి అంట. ఫస్ట్ అయితే అక్కడికి అయితే నడడం మొదలెట్టాం. అక్కడ దాకా బాగానే ఉంది రోడ్డు. ఇంకా పైకి ఎక్కేసరికి మొత్తం కాళ్ళు నొప్పులు వచ్చినాయి. అలా ఒక దిక్కున కూర్చొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. వీళ్ళేంట్రా అంటే మా వాళ్ళు సూపర్మెన్లో పరిగెడేస్తున్నారు. మాకు మాత్రం పరిగెట్టడానికి కాల్ రావట్లేదు. ఇక్కడికి వచ్చాక ఒక డైలాగ్ గుర్తొచ్చింది నాకు. పైనేమో ఎండ కిందేమో కొండ, నేను ఎక్కుతున్నా చెమట నిండా. బాగుంది కదా. ఇంకా అలా వచ్చాం పైకి. అలా వచ్చాక ఇంకా అటు ఇటు చూసాం. పళ్ళు తిరిగేసినాయి మాకు, ఎందుకంటే అంత ఎత్తున ఉన్నాం. ఇంకా అలా ఫోటోలు దిగేసి అలా కూర్చొని వస్తాం. మీరు కూడా వెళ్ళిపోయే ముందు ఫాలో సబ్స్క్రైబ్ చేసుకోండి.